పెరసం ఆధ్వర్యంలో స్థానిక వెంకటేశ్వర విద్యాలయంలో శనివారం సాయంత్రం శ్రీ సూరం ప్రభాకర్ రచించిన కల్పతరువు పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. పెన్నా రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మరియు ప్రజా సైన్స్ వేదిక సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. పెన్నా రచయితల సంఘం అధ్యక్షుడు శ్రీ అవ్వారు శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పుస్తకంలో పదాలు, గేయాలు, కథలు, తెలుగు వ్యాకరణ అంశాలు సమగ్రంగా ఉండడంతో హయ్యర్ గ్రేడ్ విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగకరమని తెలిపారు. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ పూనాటి సంజీవరావు పుస్తకాన్ని ఆవిష్కరించారు. పుస్తక సమీక్షకుడు శ్రీ ఉదయభాస్కర్ మాట్లాడుతూ, ఈ గ్రంథం ప్రాథమిక స్థాయి విద్యార్థులకు కూడా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. పెన్నా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీమతి గోవిందరాజు సుభద్రాదేవి మాట్లాడుతూ, తెలుగు భాషపై పిల్లల్లో ఆసక్తి పెంపొందించడానికి ఈ పుస్తకం దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాల్యాద్రి, ఎన్ సుబ్రహ్మణ్యం, రవిచంద్రరాజు, లక్ష్మణ్ రాజు, అన్నం శివకృష్ణ, జి శ్రీనివాసులు, నూనె నారాయణ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే తెలుగుకు ఎందుకు తక్కువ చూపు చూస్తున్నారో అర్థం కావడం లేదు. కానీ తెలుగు ఎంత ముందుకు వెళుతుందో వాళ్ళకి అర్థం కావడం లేదు. తక్కువ చూపు చూసేవాళ్ళం. ఎందుకంటే నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ తెలుగే మాట్లాడతాడు, కానీ బయటకు వస్తే మాత్రం అంత ఇంగ్లీష్లో పోజులు కొడతాడు. అది ఎందుకు అనేది అర్థం కావడం. ఆ ఉద్దేశాన్ని నేను గుర్తుపెట్టి తెలుగును ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పిల్లలకు తెలుగు నేర్చుకోవడానికి ఈజీగా ఏదైనా ఒక పుస్తకం అందించాలనే ఉద్దేశంతో ఈ పుస్తకం ప్రింట్ చేయించడం జరిగింది. అంటే దీనికి రాయడానికే నేపథ్యమే ఇందాక సార్ చెప్పారు, అది మళ్ళీ నేను చెప్తే బాగుండదు. మరో సార్ అధ్యక్షుడు వారు చెప్తారు. ఈరోజు సూరం ప్రభాకర్ రాసిన కల్పతరువు అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది ప్రాథమిక స్థాయి పిల్లలకి తెలుగు సబ్జెక్టు తీసుకునేటువంటి హైయర్ స్టాండర్డ్లో ఉపయోగపడుతుంది. దీంట్లో పదాలు, కవితలు, కథలు, చిన్న గేయాలు, తర్వాత తెలుగు వ్యాకరణము, రకరకాల ఇలాంటి తెలుగుకు సంబంధించిన అనేక అంశాలు దీంట్లో కాకుండా, అలాగే నిఘంటువు కూడా ఉంది. నిఘంటువుకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. రకరకాల పదానికి అర్థాలు ఉన్నాయి. తర్వాత నానుడులు, సామెతలు, జాతీయాలు ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఈరోజు పెన్నా రచయితల సంఘం తరఫున, ఏపీ టీచర్స్ ఫెడరేషన్ తరఫున మరియు ప్రజా సైన్స్ వేదిక తరఫున ఈ పుస్తకాన్ని ఈరోజు ఇక్కడ వెంకటేశ్వర విద్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఎందుకంటే ఆ ఇంటి పేరు ఫేమస్. శ్రీనివాసులు గారు, మహాపండితులు, చంద్రశేఖరం గారు, ఈడీ కార్యక్రమం తెలుసుకోవాలి, మా పాపాయి స్టూడెంట్. ఇట్లా ఆ ఇంటి పేరుతోనే నాకు ఎక్కువ అనుబంధం. అంటే సూరత్వం అంతా ఇంటి పేరులోనే ఉంది. అందులో ఆయన పేరు ప్రభాకర్, అందులో 37 ఉపాధ్యాయులు వ్యక్తి. అందువల్ల ఆయన బాగా ఆలోచించి పిల్లలకి ఉపయోగపడేటటువంటి విషయాలను ఈ పుస్తకంలో గుర్తించాడు. ఇది అవసరం. పిల్లలకి 2 రకాల సాహిత్యాన్ని మనం అందిస్తాం. ఒకటి కాల్పనిక సాహిత్యం, కథలు, గేయాలు, ఇవన్నీ. రెండవది భాషకు సంబంధించిన అంశాలు, చదువుకు సంబంధించిన అంశాలు. బడిలో ఏదైతే నేర్చుకుంటున్నాడో విద్య, దానికి పుస్తకం చాలా ఉపయోగపడుతుంది. అన్ని అంశాలు. ఇప్పుడు ఉదాహరణకి చిన్నప్పుడు మనం ఉండే పెద్దవాళ్ళు, నాతో పాటు ఉండేవాళ్ళు, పెద్ద బాల శిక్ష బాగా చదివావు, అందుకనే కొంత చదువు బాగా వచ్చింది, తెలుగు కొద్దిగా వచ్చింది. తర్వాత అలాంటి వాతావరణం లేదు. ఇప్పుడు పెద్ద బాల శిక్ష ఉంది. నేను ఇప్పటికీ ఏమనుకుంటుంటానంటే, అప్పుడు సందేహాలు వచ్చినప్పుడు పెద్ద బాల శిక్ష వెతుకుతుంటాను. సందేహాలు వచ్చినప్పుడు అవన్నీ గుర్తులేవు, ఇది తెలుసుకుంటున్నాను. అప్పుడు నాకు ఒకటి అనిపిస్తుంది, ఈ పుస్తకంలో ఉండే అంశాలన్నీ రాకనే ఎంఏ ఫస్ట్ క్లాస్ వచ్చేసిందా, అన్నీ రాకనే డాక్టరేట్ వచ్చేసిందా, అన్నీ రాకనే అవార్డులు వచ్చేసాయా, ఇంత గొప్ప పుస్తకం ఇది అని పెద్ద బాల శిక్ష గురించి నేను ఇప్పటికీ అనుకుంటున్నాను. ఆ విధంగా ఈ పుస్తకం పిల్లలకి వాళ్ళ దగ్గర ఉంటే, వాళ్ళ బడి పుస్తకాలతో పాటు ఉంటే, ముఖ్యంగా 5వ తరగతి లోపల ఉండేవాళ్ళకి సందేహం వచ్చినప్పుడు చూసుకోవడానికి, ఏదైనా తెలియని విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నేను ఇప్పుడే చూశాను.